కొన్ని ఫొటోస్ చూపిస్తాను, అవి ఎప్పుడో చెప్పాలి. సరే ఫైనలీ అంజలి గారి కళాఖండం ఇది. ఓయ్ ఎక్కడ దొరికింది మీకు అసలు ఇది? ప్లీజ్ ప్లీజ్ ఎలా దొరికింది చెప్పరా? ప్లీజ్ ప్లీజ్ తీయండి తీయండి. చెప్పండి, ఫోటోని చూసి చెప్పండి. కళాంజలి అంటే మీరు ఏం మోడల్గా చేశారా ఏంటి కళాంజలికి? నేను యాక్చువల్లీ మేడం ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిఏ అడిగారు, మేడం మాకు ట్రెడిషనల్ ఫేస్ ఉన్న ఇది కావాలి, కొన్ని పట్టు చీరలకి మాకు మోడల్ కావాలని కొద్ది నెలల పాటు చేశాను. ఓకే. మా వాడికి క్రికెట్ అంటే మహా ఇష్టం. వాడి క్రికెట్ నేర్చుకున్నప్పుడు వాడేదో వికెట్స్ బాగా తీసాడని చెప్పి ఇక్కడే బంజారా హిల్స్లో ఒక గ్రౌండ్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాడు కోచింగ్. అక్కడ నేను నా చేత ఇప్పించారు వాడికి. ఓకే. మా అభిగాడు వాడికి డ్యాన్స్ అంటే మహా ఇష్టం. గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు గబ్బర్ సింగ్ అని పాడుతాడు. పవన్ కళ్యాణ్ అంటే మహా పిచ్చవాడికి అసలు, అంత డ్యాన్స్ చేశాడు. ఓయ్ మా ఇంట్లో పనిచేసే సత్తెలు రైట్ సైడ్కి వచ్చింది మా తమ్ముడు, మా ఉషత్త వాళ్ళ పిల్లలిద్దరు. నేనేమో 10th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్ చదువుతున్నాను. సరే ఈ ఫోటోలను ఎలా వచ్చేసారు మీకు ఎవరిచ్చారు? నిజంగా గుర్తులేదు నాకు. 9th క్లాస్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆల్ ఇండియా విమెన్స్ నేషనల్స్ నేను సిల్వర్ మెడల్ సాధించినప్పుడు నాకు చూడండి తిండి లేదు నాకు అక్కడ. ఆ చీర ఎవరిదో ఎవరినో అడిగి తెచ్చుకున్న, చెప్పులు మాత్రం కింద హవాయి చెప్పులు ఉంటాయి దానికి అక్కడ. నాకు ఆ బ్లేజర్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆల్ ఇండియా విమెన్స్ నేషనల్స్ ఆడినందుకు ఆ బ్లేజర్ నాకు ఇచ్చి నన్ను సన్మానం చేశారు. నాకు కరెక్ట్గా 20 సంవత్సరాలు. కిట్టుకి 1.5 years 2 years. అప్పుడు మేము సింగిల్ బెడ్రూమ్ 3 గదుల ఇంట్లో ఉండేవాళ్ళం రామకృష్ణాపురంలో. ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఏమన్నా జ్ఞాపకాలు గుర్తున్నాయి కిట్టుతో? కిట్టుకి చాలా దానికి గుర్తున్నాయి మీకు? నాకు అదే ప్రపంచం అండి. నాకు ఇల్లు కిట్టునే ప్రపంచం. ఏదున్నా దాంతోనే చెప్పినదేనండి, అదన్నీ వినేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు ఫ్రెండ్లా అయిపోయింది అది. అప్పుడు అది చెప్పా నాకు గుర్తుంది, ఇప్పుడు ఇది అమ్మలా ఉండదు అసలు నాతో. అది నేను టీవీ 9లో పనిచేస్తున్నాను అప్పుడు. కిట్టు నేను అప్పటికవి ఇంకప్పట్లా నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాకు సపోర్ట్ కోసం తను నాతో పాటు వచ్చింది యాక్చువల్లీ. కూడా అవిగాడు వాడికి 1 year బర్త్డే అంటే వాళ్ళు 1 year పాటు ఏడిపించకుండా చూడమన్నారండి డాక్టర్లు. బ్లూ బేబీ వాడు పుట్టినప్పుడు 1 year పాటు ఏడవకుండా చూసుకోవాలి అని. నేను ఏడిస్తే వాడు ఏడిపాపేస్తాడు అనమాట. అందుకని అయ్యా దేవుడా, నేను అది 2వసారి గుండు నాది. కిట్టు అప్పుడు ఒకసారి చేయించుకున్నాను గుండు, అవి ఎప్పుడు రెండోసారి గుండు చేయించుకున్నాను. ఓకే. మా బాస్ గట్టిగా చెప్పండి. మంచి ఫ్రెండ్. ఓకే. అన్నీ చూశారు కదా, ఫీజ్ ఛార్జ్ అవుతుంది ఇప్పుడు. 1,00,000 రూపాయలు కావాలి నాకు. ఎందుకు? ఇన్ని ఫోటోలు ఎడికెళ్ళే వాళ్ళు నీకు ఎలా తీసుకొచ్చారు మరి? సరే ఇన్ని చెప్పారు కదా, సిగ్నేచర్ స్టూడియోకి జాయిన్ అవ్వాలని డిసైడ్ అయిన రోజున నిజంగా చెప్పండి, ఏమనుకున్నారు అప్పుడు? ఏమనుకొని జాయిన్ అయ్యారు? అందరూ అన్నారు కొత్త ఛానల్, పట్టుమని ఒక 15,000 మంది కూడా సబ్స్క్రైబర్స్ లేరు, ఎందుకు వెళ్ళడం, ఇక్కడ ఒక నీకు స్టేచర్ ఉంది కదా, ఇక్కడ వ్యూషిప్ అది బాగుంది, సాలరీ బాగుంది, అంతా గుర్తింపు బాగుంది కదా, ఎందుకు వెళ్దామని. అది నిజమే, అబద్ధమేం లేదు అందులో. కాకపోతే నేనేమనుకున్నాను అంటే ఆ టీంలో నేను జాయిన్ అయినప్పటికీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఛానల్, యూట్యూబ్స్లో ద బెస్ట్ ఛానల్ ఉండేది. తర్వాత నాకు అనిపించింది అంటే ఎక్కడైనా ఒక కొత్త ఛానల్లోకి వెళ్ళి దాన్ని డెవలప్ చేస్తే కదా మన గొప్ప విషయం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన దాంట్లో గొప్ప పేరు తెచ్చుకోవడమే ఉంది అని అనుకున్నాను. అలానే అనుకున్నా. నిజంగా ఇట్స్ ఎ బార్న్ బేబీ, ఇది నెత్తి మీద పెట్టుకుని దీనికి ఒక ఫ్రూట్స్ కాసేంత వరకు ఇది పువ్వులయ్యి కాయలయ్యి దాన్ని చూస్తాను నేను అని అనిపించింది. అంతే, దట్స్ ఓన్లీ ద థింగ్. మీరు వచ్చినప్పుడున్న సిగ్నేచర్ స్టూడియోకి ఇప్పుడున్న సిగ్నేచర్ స్టూడియోకి ఉన్న తేడా ఏంటి? అప్పుడు 14,000 మంది సబ్స్క్రైబర్స్ సార్ నేను వచ్చినప్పుడు. ఇప్పుడు 6.5 లక్షల చిల్లర ఉంది విత్ ఇన్ 1 yearలో. అండ్ మోర్ యూస్ఫుల్ కాంటెంట్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ చాలా యాడ్ అయ్యాయి. టీం ఇప్పుడిప్పుడే కొత్త ఛానల్ కాబట్టి టీం స్టేబుల్ అవ్వడానికి ఏ ఛానల్కైనా కొంత టైం పడుతుంది. సో ఇప్పుడిప్పుడే మన దాంట్లో కూడా ఎంప్లాయీస్ స్టేబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియో ఫౌండర్ అండ్ చైర్మన్ మహేందర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు?
సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, కానీ బయటికి మాత్రం అసలు చాలా అంటే ఆ సున్నితత్వం ఎక్కడ కనిపించదు బయటికి. అది కొంత జర్నీ చేస్తేనే తెలుస్తుంది. కాకపోతే చాలా తిక్కున్న మనిషి, బాగా తిక్కుంటుంది. ఆ తిక్కని కొంచెం అర్థం చేసుకుంటే అందులో కూడా లెక్క ఉందని ఆ విషయం అర్థమవుతుంది. తిక్క అని నా ముంగడు కూర్చొని నాకే చెప్తున్నావు. నేను నిజం కదా మరి చెప్పేది. ఎంత ధైర్యం మీకు? భయపడతాం, ధైర్యం మరి. మరి అప్పటి నుంచి చెప్పమంటే చెప్పలే. ఉన్నారు నా వెనకతలు పండుది మంది. ఓకే, ఇద్దరే కదా. కనిపించే వీళ్ళు కాదు, కనపడని మనిషి ఉన్నారంటున్నా. ఎక్కడి నుంచి వస్తాడు? స్తంభాలు ఇప్పుడు ఏమైనా చీల్చి వస్తారా ఏంటి ఇప్పుడు? సందర్భం వచ్చినప్పుడు వస్తారు. ఓకే, లైఫ్లో బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ ఇది చేశాను తృప్తినిచ్చిన ఇంటర్వ్యూ ఏది? చిన్నజీర స్వామి వారిది, గరికపాటి వారిది. నా ఫేవరెట్ అసిన్ నా చెప్పగలదు. ఎందుకంటే ఆవిడ సినిమా చూసి నేను అథ్లీట్ని అయ్యాను కాబట్టి ఆ రోజు చూశాను నేను ఇంటర్వ్యూ, కానీ మ్యామ్ అని కాలు పట్టుకుంటా ఉంటాను. మీ ఇష్టం అర్థమైంది నాకు అప్పుడు. అవును. ఎలా అనిపించింది ఆవిడ చేసి? అబ్బా, మీరు నమ్మరు అసలు. మీరు అసలే సినిమా చూసారా? ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ చూసి అసలు ఇంత కావండి ఇంటర్వ్యూ ఎలా పట్టారు మీరు? అసలు నా చెప్పారు కదా, మా మణిగారు పుణ్యం అని పెట్టాం. ఎవరు మనీ అంటే? మా కెమెరామెన్, సీనియర్ కెమెరామెన్ మణిగారు. సిగ్నేచర్ స్టూడియోస్ స్టాఫ్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు ఫైనల్గా? బయట ఉన్న సిస్టమ్ అంతా ఒక సిస్టమ్, సిగ్నేచర్ స్టూడియోలో ఉన్న సిస్టమ్ అంతా వేరు. ఇక్కడ సిస్టంలోకి అలవాటు పడితే ఇదంతా ఒక ఫ్యామిలీ. మనం తిట్టుకున్నా కొట్టుకున్నా, లేదా ఒకరోజు లేట్గా వచ్చినా టైం ప్రకారం వాడు రాకపోయినా మన వాళ్ళు అని అనుకుని సర్దుకుపోయే గొప్ప మనసున్న మహేంద్ర గారు ఉన్నారు. సో అందుకని వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ ఎప్పుడు వాళ్ళకి ఇచ్చారు. నేను ఇచ్చిన 1000 రూపాయలు నాకు ఇచ్చేయండి. నాకు మీరేమి ఇవ్వాలి 1000 రూపాయలు. మరి ఎందుకు అంత పొగిడారు నన్ను? ఇప్పుడు ఏదో కావాలని ఇచ్చి పొగిడించుకున్నట్టున్నారు. నేను నిజంగా చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు టైం ప్రకారం రారు. మీరు ఏమైనా అంటున్నారా? మరి నేను అడుగుతున్నా, చెప్పండి. మీరు ఏమైనా అంటున్నారా? పంచి పెట్టారు, పంచి చేయట్లేదు, మీరు ఏమైనా అంటున్నారా? మరి దట్స్ ఇట్. మీరు ఇచ్చే ఫ్రీడమ్ ఇస్తారు, అల్టిమేట్లీ అది మిస్యూజ్ చేసుకుంటారు, దాని తర్వాత అక్షంతలు పడతాయి. అది జరిగేది. ఫైనల్గా మీ జీవిత యానం మొత్తం విన్నా, మిగిలిపోయింది ఏంటి అని అంటే? ఒకటి ఉంది సార్, అది ఫుల్ఫిల్ అయిన తర్వాత చెప్తా. ఒకటే పెండింగ్ ఉంది, అది ఇప్పుడు చెప్పను, అయిన తర్వాత చెప్తా. అక్షింతలు పడితే అయితే మీకు చెప్పట్లేదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. చాలా విషయాలు అంటే సొసైటీ పట్ల మీకున్న రెస్పెక్ట్ కానీ, లేదా సొసైటీలో ప్రతి సున్నితమైన విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తారని నాకు ఇప్పుడే తెలిసింది యాక్చువల్లీ. రెండోది, నేచర్ గురించి మీకున్న ఇది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అన్నిటికంటే మించి ఆడబిడ్డ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నా భయపడాలి అని మీరు ఎప్పుడు అనుకోలే. ప్రతి క్షణం ఆడది వేరు మగపిల్లోడు వేరు అని ఎప్పుడు భయపడకుండా ఇన్ని అడుగులు ముందుకేసి ఈ సుదీర్ఘమైన ప్రయాణం చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన ఈ టైంకి ధన్యవాదాలు అయితే చెప్పను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా జై జవాన్ జై కిసాన్ 3 సార్లు అంటే వదిలేస్తా. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.